హైదరాబాద్ లో ఓఆర్ఆర్ కి అతి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో 45 లక్షలకే విత్ ఇంటీరియర్స్ తో ఫ్లాట్ అందిస్తుంది తెరామోర్ స్థిర. సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్, ఐడియా బొల్లారం, మియాపూర్, మల్లంపేటకి 15 నుంచి 20 నిమిషాల లోపే తెరామోర్ స్థిర మీకు అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి షామీర్పేటకి అతి తొందరలో మెట్రో రైల్. తెరామోర్ స్థిరాకి అతి దగ్గరలో కండ్లకోయ ఐటీ పార్క్, జీనోమ్ వ్యాలీ రీసెర్చ్ సెంటర్. తెరామోర్ స్థిరాలో 1090 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొన్న వాళ్ళకి 60 గజాల అన్డివైడెడ్ షేర్. తెరామోర్ ప్రాముఖ్యత ఎగ్జిట్ 7 దిగ్గానే షామీర్పేటలో మీకు 2 నిమిషాలలో అవైలబిలిటీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నేను తెరామోర్ స్థిర, సో గేటెడ్ కమ్యూనిటీ అనమాట, ఆ షూట్ కోసం వెళ్తున్నాను. సో వాస్తవంగా చెప్పాలంటే మనం ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మీరు ఎక్కడ చూసినా కానీ మినిమం 1.5 CR 2 CR లేనిదే ఈ రోజు గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ లేదు. ట్రిపుల్ బెడ్రూమ్ అయితే మినిమం 1.5 నుంచి 2 CR ఉందన్నమాట. ఇంకా 2.5, 3 కూడా ఉన్నాయి అనమాట కొన్ని అపార్ట్మెంట్స్. బట్ తెరామోర్ స్థిరలో మీకు కేవలం 45 లక్షలకు మాత్రమే గేటెడ్ కమ్యూనిటీలో చాలా స్పేసియస్ అండ్ వెంటిలేటెడ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈరోజు నేను గచ్చిబౌలి ఎక్కాను అనమాట. గచ్చిబౌలి ఎక్కిన తర్వాత తెరామోర్ స్థిరాకి 45 మినిట్స్ అంతే. అండ్ మల్లంపేట అండ్ ఐడియా బొల్లారం, ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏరియా అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. సో పొల్యూషన్ ఎక్కువ, ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటరే ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు. బట్ ఇలాంటి ప్లేసెస్లోనే దాదాపు కోట్లు పలుకుతున్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కేవలం తెరామోర్ స్థిర వాళ్ళు అందరినీ మైండ్లో పెట్టుకొని చాలా తక్కువ ప్రైస్కి స్టార్ట్ చేశారనమాట. అండ్ 45 lakhs నుంచి అంటే తర్వాత 1100, 1250, 1400, 1650 రేంజెస్ కూడా ఉన్నాయని చెప్పారు స్పేసెస్. ఒకసారి తెరామోర్ స్థిరాకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా బాచుపల్లి అండ్ ఐడియా బొల్లారం, మల్లంపేట, ఇక్కడ నుంచి కూడా మీకు 10 to 15 మినిట్స్. ఆ ఎగ్జిట్ దిగ్గానే, ఎగ్జిట్ దిగిన 2 మినిట్స్లోనే మీకు తెరామోర్ స్థిర అనేది ఇట్లా ఓఆర్ఆర్ కనిపిస్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం ప్లీజ్. ఎగ్జాక్ట్గా నేను అక్కడెక్కడ మల్లంపేట ఎగ్జిట్ 5 దగ్గర చెప్పాను. నేను 15 మినిట్స్ అనుకున్నాను. 15 మినిట్స్ కాదు, ఇక్కడికి 11 మినిట్స్ లో వచ్చాను అనమాట, షామీర్పేట. ఇంకొకటి ఏంటంటే మనకి జేబీఎస్ నుంచి షామీర్పేట మెట్రో రైలు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. మెట్రో ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే మీరు హార్డ్లీ MGBS లో మీరు మెట్రో ఎక్కినా గానీ మీ ఇంటికి అంటే షామీర్పేటలో ఉన్న ఈ తెరామోర్ స్థిరాకు కూడా వితిన్ 30 మినిట్స్ లో వచ్చేయచ్చు అనమాట. అంటే 30 నిమిషాల్లో వచ్చేయచ్చు. కార్ అక్కర్లేదు అండ్ కోట్లు పెట్టిన అవసరం లేదు. లక్షల్లో ఇల్లును సొంతం చేసుకోవచ్చు. సో మీకు అటు నుంచి వస్తే ఆ రోడ్డు, ఇటు నుంచి వస్తే ఈ రోడ్డు, జస్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోతే మీకు అక్కడ కనపడుతున్నాయి చూడండి, మెయిన్ రోడ్డుకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే తెరామోర్ స్థిర అనమాట. ఫైనల్ గా తెరామోర్ స్థిర దగ్గరకు వచ్చేసాము. సో ఇది ఇక్కడ సేల్స్ ఆఫీస్ అనుకుంటా. సో స్థిర తెరామోర్ స్థిర గురించి అండ్ మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు తెరామోర్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ గారు. హాయ్ శరత్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా కానీ గేటెడ్ కమ్యూనిటీలో కోట్లు చెప్తున్నారు. స్టార్టింగ్ లోపలికి వెళ్దామంటేనే భయం వేస్తుంది అనమాట. 2 lakhs 3 lakhs శాలరీ తెచ్చుకునే ఐటీ ఎంప్లాయీ కూడా అన్ని కోట్లు పెట్టి కొనాలా, ఏమవుతుందో ఈ ఐటీ ప్రపంచం, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, ఈఎంఐ కట్టుకోకపోతే ఏంటి అనుకునే టైంలో తెరామోర్ స్థిర నిజంగా చాలా తక్కువ ప్రైస్కి, సో చాలా మంచి స్పేస్తో, చెప్పాలంటే స్పేసియస్, అట్ ది సేమ్ టైం వెంటిలేషన్ కూడా చాలా బాగుంది.
అది ఓఆర్ఆర్కి ఒక 2 minutes కనెక్షన్. అండ్ ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా తక్కువ, కోంపల్లి కానీ అండ్ మేడ్చల్ కానీ సుచిత్ర కానీ ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒక 20-25 minutes, హాఫ్ అన్ అవర్ లోపే రావచ్చు అనమాట. అండ్ దానికన్నా బిఫోర్ లోపలికి వెళ్ళి అసలుకి ఇప్పటి వరకు గేటెడ్ కమ్యూనిటీ జరుగుతుంది కాబట్టి దాని స్టేటస్ ఏంటో ఒకసారి చూసి లోపలికి వెళ్దాం. ఇదంతా మీరు చూస్తున్నారంటే ఇట్ వాస్ లెస్ దాన్ 12 months ప్రోగ్రెస్ దట్ వీ హ్యావ్ డన్. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా తక్కువ ప్రైస్, దాంట్లో చిన్న కరెక్షన్. ఓకే. తక్కువ కంటే వాట్ వీ సే ఇస్ మంచి ప్రైస్. సో డెఫినెట్గా ఇవాళ కొనే ప్రతి కస్టమర్ కూడా ఇంట్లో ట్యాప్ ఏం వేస్తున్నాడు కూడా, ఏ బ్రాండ్ వేస్తున్నారు కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనం ఏ కమ్యూనిటీకి వెళ్ళినా కానీ కోట్లకు అయితే తక్కువ ఎక్కడ చెప్పట్లేదు కాబట్టి, సో మీరు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ వైజ్ మనం ఏది ఉన్నా కానీ వీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్. అంటే విత్ కంపెనీస్, ఇప్పుడు మన సిపి శానిటరీ అండ్ అదర్ వేర్ వీ యూజ్ ఏషియన్, లిఫ్ట్స్ మీకు కింద చెప్పినట్టు వీ యూజ్ థైసన్ గ్రూప్. సో సిమెంట్, ఆర్ఎంసీ అన్నిట్లలో కూడా వీ హ్యావ్ అ థరో టెస్టింగ్ ప్రాసెస్. ఓకే. సో వీ డోంట్ జస్ట్ పికప్ సంథింగ్ అంటే ఎవరు తక్కువకి ఇచ్చారనేది అని కాకుండా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మన ఎస్టీపీ ఉంది, ఓకే, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో దీంట్లో దెర్ ఆర్ ద టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్ టుడే ఈజ్ బ్లూ డ్రాప్ టెక్నాలజీ అని. ఇట్ ఈస్ లైక్ ఈరోజు పెట్టడానికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కస్టమర్కి చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. వై ఆర్ వీ డూయింగ్ దిస్ ఇస్ వెరీ సింపుల్. వీ డోంట్ వాంట్ టు ట్రీట్ దిస్ ఇండస్ట్రీ యాజ్ అ ప్రోడక్ట్ ఇండస్ట్రీ. ఈరోజు మీరు యు నో కస్టమర్ ఈజ్ అన్ఫర్గివింగ్. అంటే మీరు 99 కరెక్ట్గా డెలివర్ చేసిన, చెప్పిన ఒక్కటి సరిగ్గా డెలివర్ చేయకపోతే they are not going to forgive you, because home is a dream. For us it is a business. So there is emotion ke economics ko chinna line undi. Okay. So we are all people who have grown our journey from buying a 2 BHK house. So నాకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి, or where we don't want to compromise. So we want to treat it as a service industry. If I use any low quality, ఈ రోజు బయటపడిపోవచ్చు, సంవత్సరంలో దొరికిపోతుంది. సో అందుకే ఎక్కడ కూడా మీరు అంటే దో ఇట్స్ స్మాల్ ప్రాజెక్ట్, బీట్ ఇన్ అవర్ మార్కెటింగ్ ఆఫీస్, బీట్ safety standards that we use, okay, or technicalities that we use, ekkada kuda mana compromise. So idi mottham total 5 acres. Okay. కంప్లీట్ గా బ్లాక్స్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ కొన్ని ఉన్నాయి అన్నమాట. మెజారిటీ 70% BNC బ్లాక్స్, విచ్ ఇస్ అంటే 70% ఫ్లాట్స్ దగ్గరికి వచ్చాయి, ఫినిషింగ్ స్టార్ట్. ఇది కూడా బాగా స్పేస్ ఇచ్చారండి, చాలా వరకు ఇది ఇక్కడికి వచ్చేసినాయి ఇప్పుడు సిటీలో ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఎవ్రీ 4 flats కి ఒక లిఫ్ట్. సో లిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఓకే. సో మళ్ళీ అక్కడ 4 flats కి మళ్ళీ ఒక లిఫ్ట్. సో అప్పుడు ఇబ్బంది ఉండదు అసలు. అది కూడా 5 floors అయినా కానీ ప్రతి 4 flats కి ఒక లిఫ్ట్. గ్రేట్. మోడల్ ఫ్లాట్ రెడీగా ఉంది కదా, సో ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూద్దాం, ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా కస్టమర్కి. రాగానే లావిష్ గా వచ్చారు హాల్ కూడా. సో ఎల్ షేప్ నీట్ గా సోఫా సెట్ వేసుకోవచ్చు. సో టీవీ యూనిట్ ఇక్కడ వచ్చేసింది, చిన్న పార్టీషన్. మీరు చూసాక చెప్పండి ఇది ఎంత స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఉంటుందో. ఇదా? ప్లీజ్ టేక్ ఎ గెస్, దెన్ ఐ విల్ టెల్ యు అవర్ USP ఎందుకు అడిగాను. ఓ డెఫినెట్ గా. సో రాగానే మీకు కనిపిస్తుంది చాలా లావిష్ గా హాల్ వచ్చింది, అండ్ ఒక 10 మంది గెస్ట్ వచ్చినా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా హాల్ కన్నా ఎక్కువ ఇచ్చారు చూడండి, హాల్ కన్నా ఎక్కువ వచ్చేసింది. ఆల్మోస్ట్ హాల్ ఒక 30-35 feet వరకు ఉండేటట్టు ఉంది. సో ఇది మనకి డైనింగ్ ఏరియా. సో హ్యాపీగా ఇక్కడ 6 seater కూడా వేసుకోవచ్చు అనమాట మనం. సో 6 seater వేసుకున్నా కానీ మనకి మిడిల్లో చాలా గ్యాప్ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి క్లమ్సీ అనిపించదు. రాగానే ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ చూడండి. సో మొత్తం ఇంటీరియర్స్తో చేసి ఉంది, ఫ్లాట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్లాట్ అయితే. అండ్ ఓపెన్ కిచెన్, సో యాజ్ యూజువల్గా. అండ్ చిన్న దేవుడు మందిరం ఇక్కడే పెట్టేశారు, అంటే మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంది. సో వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బెస్ట్ ప్లేస్, సెకండ్ బెస్ట్ ప్లేస్. ఓకే ఓకే. సో అక్కడ కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఆప్షన్ కావాలంటే ఒక చిన్న పెట్టేసుకోవచ్చు, చిన్న రూమ్ లాగా. మనం ఇంటీరియర్స్ కూడా ఎలా చేయించామంటే ఈ ఫ్లాట్ సే
ఎక్స్ ప్రైజ్ ఉంటే కస్టమర్ 10% లెస్ దెన్ 10% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్లో ఇంటీరియర్స్ అయ్యేలా. ఓకే. సో వీ హ్యావ్ అన్ ఇన్ హౌస్ ఇంటీరియర్ టీమ్ ఆల్సో. ఓకే. సో వాట్ వీ కెన్ ఆల్సో ఇన్ హౌస్ ఇంటీరియర్స్ కూడా ఉంది తెరామోర్కే. ఓకే. ఏమవుతుందంటే ఇంటీరియర్లో వాడే మెటీరియల్ని బట్టి అంటే కస్టమర్స్ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ఇప్పుడు నేను వారంటీ ఇచ్చాను అనుకోండి, నేను గోడల వరకే కాదు, ఈవెన్ ఫర్ యువర్ కబర్డ్స్ అండ్ అదర్ థింగ్స్ వీ గివ్ యూ వారంటీ. ఓకే. బికాస్ వీ వాంట్ టు బి ఎండ్ టు ఎండ్ ఓకే స్పాన్సర్డ్ టు దిస్ ఆర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే మొత్తం మీకు ఇల్లు కొన్నారంటే పీస్ ఆఫ్ మైండ్ కంప్లీట్గా మేము ఇచ్చేలాగా ఉండాలి. ఓకే. ఒక 10 ఏళ్ళు మీకు ఏ కబోర్డ్ పాడైనా ఏమైనా వీఆర్ దేర్. ఓకే. 10 years అంటే జనరలీ దట్ ఈస్ అంత మ్యానుఫ్యాక్చర్. సో ఏంటండి వుడ్ ఏం వాడతారు? ఇది యూవీ ప్లై. యూవీ ప్లై. ఓకే. ఓకే. సో సూపర్. వీళ్ళదే ఇన్ హౌస్ ఇంటీరియర్స్ కూడా ఉంది. ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ఇంటీరియర్స్ కోసం వెతకాల్సిన పనే లేదు. తెరామోర్ వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే మాకు ఇంటీరియర్స్తో ఇచ్చేయండి సార్ అంటే చాలన్నమాట. ఒక 1 month టైం ఇచ్చేస్తే నీట్గా ఇంటీరియర్స్తో కూడా ఇచ్చేస్తారు. సేమ్ ఇదే మీకు ఇదే కాన్సెప్ట్ కావాలంటే కూడా ఇదే కాన్సెప్ట్, లేదు మాకు డిఫరెంట్గా ప్లాన్స్ ఉన్నాయంటే కూడా మళ్ళీ అది చెప్పినా కానీ ఇచ్చేస్తారు అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమా సార్? అవును. ఒకసారి మీరు లోపలికి వెళ్ళొచ్చు. కబోర్డ్స్ అయితే చాలా 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 మంచి క్వాలిటీ. సీలింగ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. సో డోర్స్ ఏం వాడారండి? డోర్స్ చాలా బాగున్నాయి. సాలిడ్ వుడ్, మ్యాంగో వుడ్ డోర్స్. సో విత్ మెషిన్ ఎంబాసింగ్. ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు. సో డోర్ సెట్. సో ఈవెన్ ఇలాంటి బెడ్రూమ్స్కి ఇచ్చే ఈ లాక్స్ కూడా బ్రాండెడ్ ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ డోర్స్ కూడా చాలా క్వాలిటీ, ప్రీమియం. అట్ ది సేమ్ టైం మీరు కొంచెం ఇలా వచ్చేస్తే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. లోపలికి వస్తే కిడ్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో. కిడ్స్కి బాగా ఇష్టమైన కలర్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా తెరామోర్ వాళ్ళ ఇన్ హౌస్ ఇంటీరియర్స్ అనమాట. సో ఇక్కడికి వస్తే చిన్న పౌడర్ రూమ్. సో మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కిడ్స్కి కూడా. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేస్ ఉంది చూడండి. మీకు 6x6 కాట్ వచ్చిన తర్వాత కూడా చాలా స్పేస్ వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ లెఫ్ట్కి వచ్చేస్తే ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక గెస్ట్ బెడ్రూమ్. సో ఇది కూడా కొంచెం బాగా నీట్గా స్పేసియస్గా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడికి వస్తే బాల్కనీస్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయండి. 10 feet 12 feet ఉన్నాయి. సో మొత్తం హై రైజ్ కాదు, 5 floors అంతే. ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారు? అందుకే అడిగాను మిమ్మల్ని ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు. ఇది యూజువల్గా మనం ఓఆర్ఆర్లో ఉన్న హై రైజ్ కమ్యూనిటీలో కొనాలన్నా లేకపోతే సిటీ కమ్యూనిటీలో కొనాలన్నా దీన్ని ఒక 2000 దాకా దీన్ని మొత్తం కలిపి మన మీద వేసేస్తారు. మరి నాకు తెలిసినంత వరకు మరి అన్ని కలిపి 1600 square feet is what this flat is. ఈ ఫ్లాట్ 1600 అయితే ఎలా అంటే బికాజ్ మీరు అడిగారు కదా, ఇట్ ఈస్ జస్ట్ 5 floors. సో అన్డివైడెడ్ షేర్ ఎక్కువ అండ్ కామన్ స్పేసెస్ తక్కువ. అండ్ మనం వీలైనంత వరకు చెప్పాం కదా, వీ వాంట్ టు ప్రైజ్ ఇట్ వెరీ రెస్పాన్సిబుల్. సో వాట్ ఎవర్ ఇస్ ద కామన్ ఏరియా అంత మాత్రమే లోడ్ చేసి వీలైనంత వరకు వాల్స్ లోపలికి వచ్చేలాగా కస్టమర్ యూజ్ చేసుకునే విధంగా వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. ఓకే. అలా ప్లాన్ చేసాం. సో ఎన్ని ఉన్నాయండి రేంజెస్? అంటే ఇప్పుడు ఇది 1600 అన్నారు ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో అన్ని కలిపి 1600. ఓకే. సో 1090 స్టార్టింగ్. 1090 స్టార్టింగ్. సో మన ఓవరాల్ ఏమంటారు కామన్ ఏరియా ఇస్ లెస్ దెన్ 20% కంటే తక్కువ. సో అప్పుడే మనకి ఇల్లు పెద్దగా వస్తుంది. ఓకే. సో 1090 ఒకటి, 1090 1250. ఓకే. ఈ రెండు 2 BHKs. ఓకే. 1450 వచ్చి మనకు హైబ్రిడ్ అంటే 3 bedrooms 2 bathrooms. ఓకే. తర్వాత 1600 1850 వచ్చి 3 bedrooms. ఓకే. 1800 కూడా 1850 కూడా ఉంది. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా 60% వరకు వీఆర్ ఎట్ 2.5 BHKs. 60% వరకు లాస్ట్ 20-30% ఇస్ 3 BHKs. ఓకే. నా టీం ఏదో చెప్పారు తెరామోర్ స్థిరాలో 45 lakhsకి 2 bedroom గేటెడ్ కమ్యూనిటీ సార్ అని. ఇది కొంపతీసి 45 లక్షలకి. అది అంటే 1090 ఆల్మోస్ట్ 45 లక్షలకే వస్తుంది. ఒక బెడ్రూమ్ తీసేస్తే అంతే. సో పెద్ద దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. ఓకే. ఇప్పుడు ఈ రేంజ్ అయితే ఎంత? ఇది 70 lakhs లోపు వస్తుంది. 70 లక్షలకే. ఓకే. విత్ ఇంటీరియర్స్ అండి? విత్ ఇంటీరియర్స్ 70 లోపు. ఓ మై గాడ్,
ఇంటీరియర్సే 10 లక్షలు అవుతుంది కదా. ఇంటీరియర్స్ మీరు 10 లక్షలు అవుతుంది, మాకు 5 లక్షలు అవుతుంది. అంటే దీంట్లో ఇంటీరియర్స్ ఈజ్ నాట్ మనం ప్రాఫిట్ కోసం చేసేది కాదు, కస్టమర్కి ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ ఇవ్వాలి. బికాజ్ ఏమవుతుందంటే ఈ సెగ్మెంట్లో కొనేవాళ్ళు ఫస్ట్ టైం హోమ్ బయర్. నేను ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు నాకైన ఎక్స్పీరియన్సెస్, ఇంటీరియర్స్లో నేను నష్టపోయింది అంతా చూసి ఓకే కస్టమర్కి అర్థం కాదు. బికాజ్ ఒకసారి మీరు ఒక 2-3 ఏళ్ళు ఉంటే గానీ మీకు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ వాల్ పేపర్ యూజ్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ వాల్ ప్యానలింగ్. ఈ ఒక్క దాంట్లోనే మీకు 2-3 లక్షలు సేవ్ చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే 2 ఏళ్ళ తర్వాత మీకు ఈ వాల్ పేపర్ నచ్చలేదు, 20-30 వేలు పెడితే కొత్త డిజైన్ వచ్చేస్తుంది. అంటే పెయింట్ వేసుకున్నంత ఈజీగా వస్తుంది. అదే వాల్ ప్యానల్ పెడితే ద మెయింటెనెన్స్ ఈజ్ హై. సో ఏమేమి కస్టమర్కి సజెస్టెడ్, వాట్ విల్ రన్ ఆన్ ఎ లాంగ్ రన్, అవన్నీ మన ఎక్స్పీరియన్స్ అంతా కస్టమర్కి వీఆర్ గిఫ్టింగ్. ఓకే, ఇప్పుడు 45 lakhsకి ఇంటీరియర్స్తోనే ఇస్తారా సార్? 45 lakhsకి ఇంటీరియర్స్తో ఇవ్వచ్చు. బేసిక్ ఇంటీరియర్ అంటే మీకు ఈ సోఫాలు మంచాలు కాకుండా మిగతా. సో యాజ్ యూజువల్ నేను చెప్పేది ఇలా, యా కిచెన్, బెడ్రూమ్, వార్డ్రోబ్స్ అన్నీ వస్తాయి. 45 లక్షలకి విత్ ఇంటీరియర్స్తో ఇల్లు వస్తే కళ్ళు మూసుకొని కొనొచ్చు సార్. ఇక్కడ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఒకవేళ కొనేసుకొని రెంట్కి ఇచ్చినా కానీ ఎంత ఉంది రెంట్ ఏరియా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇల్లు కొనేటప్పుడు 2 విషయాలు ఆలోచించండి. సో మీరు ఒక 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టారంటే, 35 లక్షలు బ్యాంక్ లోన్ వచ్చిందంటే మీకు వచ్చే ఈఎంఐ 25-28,000. 18,000 ఇక్కడ రన్నింగ్ రెంట్. 18,000 రెంట్ ఉంది ఇక్కడ. 18 నుంచి 20. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది యాజ్ ఆన్ డేట్. నేను 2 ఫ్లాట్స్ కొంటాను సార్ చిన్నవి ఇప్పుడే. తప్పకుండా కాదు, మనకి సిటీలో కూడా అంతే ఉంది రెంట్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది. మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ నల్సర్, ఐఐపి, ఆర్విఎన్ మెడికల్ కాలేజ్ ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. బిట్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి, నియర్ బై. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇల్లు డిసైడ్ చేయడానికి స్కూల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 50 లక్షల ఇల్లు కొన్నారు అంటే, 45-50 లక్షలు ఇల్లు కొన్నారంటే వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 ఫీజు, పిల్లల ఫీజు కోసం ఖర్చు పెట్టగలరు. దే వాంట్ గుడ్ క్వాలిటీ. ఈ చుట్టుపక్కల మనకు 20-25 years నుంచి ఉన్న కాన్వెంట్ స్కూల్స్ కానీ, గురుకుల్ స్కూల్స్ కానీ ఆ బడ్జెట్లో ఉన్నాయి ఎస్టాబ్లిష్డ్గా. మీరు కొన్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్న ఒక 10 లక్షలు నెలకు రెంట్ పోనే ఒక 10,000, 15 నెలలు కట్టుకుంటే, 15 ఏళ్ళు కట్టుకుంటే యూ విల్ హ్యావ్ ఎన్ అసెట్. మీకు ₹1 కోటి అసెట్ మీకు తెలియకుండానే జమ అయిపోతుంది. ఓకే, డబుల్ అంతే కదా. మీరు పిల్లలకి 8-9% లాగా ఇన్ఫ్లేషన్ వేసుకున్నాం. ఏం పెరగకపోయినా రూపీ వాల్యూ చూసుకున్నా కానీ మీకు డబుల్ అయిపోయింది. నిజంగా 45 లక్షలతో ఇంత బాగా ఇంత లావియస్గా ఎక్కడ కూడా మనకు ఫ్లాట్స్ దొరకవు. ఇంకొకటి ఏంటంటే ఇది 1600 అంట. చెప్పగానే నేను షాక్ అయ్యాను. యూజువల్గా మనం చెప్పాలంటే ఇదే స్పేస్ మనం ఏ హై రేంజ్లోకి వెళ్ళినా కానీ దీన్ని ఒక 2500 square feet గానే చెప్తారు, ఎందుకంటే కామన్ ఏరియా పోయిందని చెప్తాం ఎక్కువ. కానీ ఇక్కడ మనం ఇంత లావియస్గా ఉన్నది కూడా 1600 అండ్ విత్ ఇంటీరియర్స్తో 45 lakhs అంటే చాలా తక్కువ, ఆషామాషి కాదు. నిజంగా సామాన్యుని మైండ్లో పెట్టుకొని మీరు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. మేము సామాన్యుడిగానే స్టార్ట్ చేసాం. సో మమ్మల్ని మేము దృష్టిలో పెట్టుకొని చేసాం. ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ప్రతి ప్రాజెక్ట్ నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో మనం ఒక విల్లా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడది? రాజేంద్ర నగర్లో. సో మనము మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, బుద్వేల్ రాజేంద్ర నగర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఫ్యూచర్. బికాజ్ రివర్ Musi regeneration is the future of Hyderabad aithe, and then our project is the next best thing to happen. Okay. So akkada manam విల్లాని ప్రైస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద వెంచర్స్ లైక్ గోడ్రేజ్ లాంచ్ చేశారు. ఓకే. వాళ్ళ అపార్ట్మెంట్ కంటే మన విల్లా విల్ బి కాంపిటేటివ్. ఓ సేమ్ ప్రైస్, నో కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆర్ ఎనీథింగ్. అక్కడ విల్లాస్ అన్ని మినిమం 17,000 18,000 ఉన్నాయి కదా స్క్వేర్ ఫీట్. మన టార్గెట్ ఇస్ లెస్ దెన్ 50% ఆఫ్ ద ప్రైస్. ఓ మై గాడ్. అంటే అపార్ట్మెంట్ తో కంపీట్ చేయాలి. 9,000 10,000 అపార్ట్మెంట్ తో కంపీట్ చేయాలి. ఓ ఎలా అండి? డూప్లెక్సా? ట్రిప్లెక్స్ లాగా. ట్రిప్లెక్స్ ప్రీమియం. ఇప్పుడు మనం దాంట్లో ఏంటంటే వీ హ్యావ్ డన్ లిటిల్ క్లెవర్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్పేస్ ఎక్స్పెన్సివ్ అయింది. సో హైదరాబాద్లో ఏంటంటే మనం 200 square yards 300 square yards అంటేనే చిన్న విల్లాస్. బట్ అదే మీరు బెంగళూరులో తీసుకుంటే 144 square yards ఈజ్ కన్సిడర్డ్ అంటే మంచి విల్లా అని. 30-40 సైట్ మంచి విల్లా, 1,200 square feet మంచి విల్లా. 1,500 అయితే ప్రీమియం అని. ఓకే. ఎందుకంటే వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. కిందంతా పార్కింగ్ వదిలేసి, మెయిడ్ రూమ్ వదిలేసి, లిఫ్ట్ యాక్సెసిబిలిటీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లాగా మనం యాజ్ పర్ ద నామ్స్లో ఏవైతే ఫిట్ అవుతుందో అవి చేసి పబ్లిక్, ప్రైవేట్ అండ్ సెమీ ప్రైవేట్ జోన్స్ లాగా క్రియేట్ చేస్తూ, అంటే ఆల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ వాడుతూ
ఏ రూమ్లో కూడా ఏ టైంలో కూడా మీకు అంటే లైట్ బయట లైట్ ఉన్నంత వరకు మీకు చీకటి ఉండదు. ఓకే. సో అవన్నీ బేసిక్స్ అన్ని చూసుకుంటూ దట్ ఈస్ ఆల్సో వన్ ప్రాజెక్ట్. స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్ట్ కూడా? పర్మిషన్ స్టేజ్లో ఉంది. సో 50% తక్కువ అంటే నిజంగా తీసుకోవచ్చు అండి అది ప్రాజెక్ట్. విల్ షేర్ మళ్ళీ మీతోనే విల్ గో అరౌండ్ ద ప్రాజెక్ట్. ఓకే. టెరామోర్ స్థిర. సో పేరులోనే ఉంది స్థిర. ఇల్లు అంటేనే స్థిరంగా ఉంటుంది. సో జీవితాంతం మనం ఉండే ఇల్లు కాబట్టి దాని పేరే స్థిర అని పెట్టారు. నిజంగా ఆ పేరు పెట్టినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కూడా మరీ చెప్పారు, సామాన్యుడికి ఇంటికల్ అనేది ఒక కలన్న, అలాంటిది మీరు మంచి ప్రాజెక్ట్స్ చూపించారు మాకు లాస్ట్ టైం కోంపల్లిలోనే చాలా తక్కువ రేట్లో. కాకపోతే దానికన్నా చాలా పెద్ద స్పేసియస్ ఉన్న ఫ్లాట్స్ ఇవి. అండ్ వెంటిలేటెడ్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, లొకేషన్ విజిట్ చేయండి. అండ్ మోడల్ ఫ్లాట్స్ కూడా చూసుకోండి. అండ్ 45 lakhsకి విత్ ఇంటీరియర్స్తో తెరామోర్ స్థిర ఈ ప్రాజెక్ట్ నేము. తెరామోర్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి. అండ్ డెఫినెట్గా 4 sizes ఉన్నాయి. ఎవరైనా కానీ వచ్చి చూసిన తర్వాత 4 sizes నేను చూపిస్తాను ఒకసారి, బయటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ రెంట్ కూడా 18,000 నుంచి 20,000 రెంట్ ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ మనం ఒక 10 lakhs కట్టేసి డౌన్ పేమెంట్, మిగతాది కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా వచ్చే రెంటే ఈఎంఐకి కట్ అవుతుంది అనమాట. మనకి ఇన్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత పిల్లలకి ఒక పెద్ద అసెట్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇంకొకటి JBS నుంచి షామీర్పేట ఇప్పుడు మెట్రో వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి శరత్ గారు. మాలాంటి సామాన్యుల సొంత ఇంటి కళను నెరవేరుస్తున్నందుకు తెరామోర్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రోషన్ గారు, మీరు సామాన్యులు అయితే ఈ ప్రాజెక్ట్ మీకు కాదండి. 20 లక్షల రోలెక్స్ వాచ్ పెట్టుకున్నారు. మీ వాచ్లో మా సగం ఫ్లాట్ వచ్చేస్తుంది. ఇది మాలాంటి సామాన్యుల కోసం డిజైన్ చేసి. సో ఈ వాచ్ రీసెంట్గానే తీసుకున్నాను, యూఎస్ నుంచి తెచ్చా. బాగానే కనిపెట్టారు. మీ దగ్గర ఉందా ఇది? లేదు, ఇంట్రెస్ట్ ఉంది, ఐడియా ఉంది. సో 18 lakhs ఏమో పడుతుంది. ఓ నైస్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తించకపోయినా నా వాచ్ని గుర్తించారు మీరు. మిమ్మల్ని గుర్తించాము. వాచ్ ఈజ్ ఓన్లీ ఏమంటారు, రోషన్కి వాచ్కు రోషన్ వల్ల రాలేదు, వాచ్కు రోషన్ వల్ల వచ్చింది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఏదో పొగడాలని కాదు, చాలా మంచి ప్రైస్కి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ప్రైస్కి మీరు విత్ ఇంటీరియర్స్తో నిజంగా ఎంత మంచి ఫ్లాట్స్ని అందిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మిగతా సైజులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే మీరు అందిస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తెరామోర్ స్థిర అని గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్స్లో పెట్టుకొని, సో కోంపల్లి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే మన నానక్రామ కూడా కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మల్లంపేట్ అండ్ ఐడిఏ బొల్లారం, బాచుపల్లి, మియాపూర్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అనమాట మీరు అక్కడ. ఎందుకంటే మనకు ఓవరాల్ కనెక్టివిటీ ఉంది, ఇదే మనకు పెద్ద ప్లస్ అనమాట. శుభ్రంగా హ్యాపీగా వస్తే మనకి లావియస్ లైఫ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల గాలి ఎక్కడ హై రేజ్ రాదు ఇంక ఇక్కడ. సో 5 floors ఉంది. సో మంచి గాలి వాతావరణం. పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక విలేజ్ వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి. సో పొల్యూషన్లో బతుకుతున్నాం మనం. నిజంగా చెప్పాలంటే పొల్యూటెడ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఐడియా బొల్లారం దగ్గర కూడా మొత్తం కింద కూడా పొల్యూటెడ్ వాటరే ఉంది. అక్కడ చూస్తేనే మనకి 1.5-2 కోట్లు తక్కువ లేదు. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఫ్లాట్ సైట్ చూసుకోండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో మీరందరూ దీంట్లో కొనుక్కుంటారు. సో నేను కూడా ఒకటి బుక్ చేసుకుంటాను. సో అప్పుడప్పుడు వచ్చి హ్యాపీగా ఉండొచ్చు వీకెండ్స్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండి.